ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొప్పల్నందు నిర్వహించిన ఒంగోలు నియోజకవర్గ స్థాయి 2వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొత్తపట్నం మండల వ్యవసాయ అధికారి కె రమేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తుంటే ప్రతిపక్షం విమర్శలు చేస్తూ ఉంది అన్నారు. ప్రతిపక్షాల అసత్య ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టాలంటూ పిలుపునిచ్చారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 14,000 ఇస్తుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం 6,000 ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందజేస్తుందంటూ తెలియజేశారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారంటూ గుర్తు చేశారు. పర్యావరణానికి హితంగా ఉండే పంటలను రైతులు పండించాలి అని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న కోరారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు 20,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నారు అని అన్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 9,260 మంది లబ్ధిదారులకు సుమారు 6 కోట్ల రూపాయలకు పైగా అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుంది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తక్కువ, ఆర్భాటం ఎక్కువ అని ఆయన మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కమ్మేపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్, టీడీపీ నాయకులు భాస్కర్, మునీంద్రతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కడప జిల్లా కమలాపురం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని అతిథులు వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.